సో హలో గైస్, వెల్కమ్ టు హలో తెలుగు గేమర్ ఆర్బీ. సో ఇవాళనైతే మనం మైన్ యానిమేటర్లో ఎలా ఎడిటింగ్ చేయాలో చూడబోతున్నాం. సో ముందుగా మీకైతే ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ముందు మీరైతే ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్కి వెళ్తే మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ ప్రోగ్రామింగ్లో సో అడ్వాన్స్డ్ కావాలంటే మీరు అడ్వాన్స్ క్లిక్ చేయొచ్చు. సింపుల్ అడ్వాన్స్ మీకు కోడ్ ఇస్తారో అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో కస్టమర్ వాటర్ మార్క్ అయితే పెట్టుకోవచ్చు మనకు అవసరం ఉంటేనే, మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇదిగోండి. ఇప్పుడు మన థీమ్ మార్చుకోవచ్చు. ఇలా చాలా మనం డార్క్లోనే అయితే పెట్టుకుందాం. అండ్ ఇవి ఉన్నాయి చూడండి, వీటి కలర్స్ మార్చుకోవచ్చు ఇక్కడ. ఇదిగోండి. సో ప్రస్తుతానికైతే ఈ కలర్ పెడుతున్నాను నేనైతే. సో జెడ్ని వై లెక్క మార్చుకోవాలంటే ఇది పెట్టుకోవచ్చు మనమైతే. సో ఇంటర్ఫేస్ అయిపోయింది. నెక్స్ట్ కంట్రోల్స్. సో ఇది ఇక్కడ మనం కంట్రోల్స్ అని చెక్ చేసుకోవచ్చు. డిలీట్ టైమ్ లైన్ ఇవన్నీ అయితే చేసుకోవచ్చు అనమాట. స్పీడ్ మనం ఇదిగోండి ఇలా ముంగటికి వెనక వెళ్ళే స్పీడ్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. సో టైమ్ లైన్ చూసుకోవచ్చు. యానిమేషన్కి స్పేస్, రీస్టార్ట్కి ఏమో ఎంటర్, లెఫ్ట్ రైట్ ఏమో లెఫ్ట్ రైట్. ఓకే. ఇంకా యానిమేషన్లోకి వస్తే కొత్తగా ఇందులోకి వెళ్తే ఇక్కడ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యారెక్టర్ పార్ట్స్ అనమాట. ఇక్కడ ఇదిగోండి హ్యాండ్, హెడ్ కానీ లెఫ్ట్, మనకి ముందైతే 6 కాదు 5 కాదు 6 మరి ఇదిగోండి హెడ్ కానివ్వండి, లేకపోతే లెగ్ కానివ్వండి, ఇవన్నీ ఇలా తీసుకోవచ్చు అన్నమాట. లెఫ్ట్ ఆర్మ్, రైట్ ఆర్మ్, ఇది ఐటమ్స్లో ఇక్కడనైతే మనం తీసుకోవచ్చు. సో ఇదిగోండి ఇలా ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు. సీనరీ మనం ఏదైనా యాడ్ చేసుకోవాలంటే మ్యాప్ యాడ్ చేసుకోవచ్చు. ఇదే క్లిక్ చేస్తే వీటి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పుడు అది. సో బ్లాక్స్ని అయితే తెచ్చుకోవచ్చు. స్పెషల్ బాక్స్, ఆర్మర్, లివర్, పిస్టన్ అనేది ఉంటాయి అవి. నెక్స్ట్ క్యూబ్. ఓకే. ఇక్కడ మనకు కావాల్సిన షేప్ అయితే తెచ్చుకోవచ్చు. టెక్స్ట్ కూడా తెచ్చుకోవచ్చు అంట గైస్, నేను ఇప్పుడే చూస్తున్నా. పాత్ దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. కెమెరా ఇవన్నీ ఒక్కొక్కటి చేస్తా గైస్. అయితే పార్టికల్స్ గైస్. సో టెలిపోర్టేషన్ అప్పటి, లైట్ సోర్స్, సో ఆడియో ట్రాకింగ్, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ మిక్స్ చేస్తాం. ముందుగా అయితే మనం ఒక స్టీవ్ని అయితే తీసుకోవచ్చు. ఇవ్వడానికి ఒక చైని పైకి లేపి కిందికి తీసుకురావడానికి ఏం చేయాలి చెప్దాం. సో మీరు ఇలా తిప్పాలంటే రైట్ క్లిక్ హోల్డ్ చేసి తిప్పచ్చు. ఒకవేళ మూమెంట్ చేయాలంటే లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి ఇలా WASD కొడితే ముంగటికి వెనకకైతే వెళ్తాం. సో ముందుకైతే వెళ్దాం. ఇక్కడ మీకు కింద కూడా చూపెడుతుంది కింద. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది క్లిక్ చేద్దాం. ఇక్కడ స్టీవ్ కింద క్లిక్ చేస్తే బాడీ పార్ట్స్ ఇవన్నీ అయితే వస్తాయి. ముందు మన రైట్ ఆర్మ్ని పైకి లేపి కిందికి తిప్పాలి. సో మనం ఒకవేళ లేపాలన్నప్పుడు ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్ వస్తుంది. సో మీకు నాకు ఇక్కడికి 25, సో 1 సెకండ్కి పైకి లేపాలనుకుంటున్నాం. ఇక్కడికి పెట్టి ఇక్కడ రొటేషన్స్ అనమాట. రెడ్ కలర్ ఏమో పైకి లేకొస్తుంది. ఇది బెండ్ చేయొచ్చు ఇలా చైని. నెక్స్ట్ వచ్చేసి ఇది తిప్పడానికి అనమాట. ఇది ఇటు అనడానికి. సో నాకు ఇప్పుడు పైకి లేవాలి. ఇలా లేపుదాం మనమైతే. ఒక నిమిషం. ఇలా లేచి మళ్ళీ కిందికి రావాలి. సో ఇలానే అంతే. సో ఇప్పుడు చూడండి, సో పైకి లేకొస్తుంది. ఒక్క నిమిషం కొద్దిగా స్పీడ్ చేసామనుకోండి. సారీ, నేను వేరే యానిమేషన్ ఇచ్చేసాను. ఒకవేళ మీరు ఇది డిలీట్ చేయాలనుకుంటే దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చి డిలీట్ కొట్టేయాలి అంతే.
ఇక్కడికి చేయి లేవాలి. సో ఇలా లేపండి. నెక్స్ట్ ఇక్కడికి చేయి దింపాలి. ఇక్కడికి పెట్టేసుకొని చేయి దింపచ్చు. సో ఇప్పుడు చూడండి పైకి లేచింది కింద దిగింది. సో అలా ఇలా అన్నమాట. సో చూసారుగా చేయిలా లేపుతున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి సింపుల్ అయితే ఇప్పుడు చెప్పేస్తా బేసిక్వి. సో ఇలా నెక్స్ట్ ఒకవేళ మనం ఒక స్వాడ్ కావాలి అనుకుందాం ఐటమ్. సో డైమండ్ స్వాడ్ ఇక్కడికి వచ్చింది. దీన్ని వీనికైతే పెట్టాలి. సో నాకైతే కస్టమ్ రొటేషన్ పాయింట్ అయితే కావాలి. కస్టమ్ రొటేషన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది గైస్? ఉండాలి, రొటేషన్ దగ్గరనే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది. నాకు కస్టమ్ రొటేషన్ పాయింట్ అయితే అవసరం. సో నైఫ్ మనం ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను చేసుకుంటున్నది చేస్తే మీకైతే మీరు ఇట్లా ఉన్నప్పుడైతే తిప్పినప్పుడు ఈజీగా తిరుగుతుంది. ఇలా తిరగడానికి అందుకని. సో రీసెట్ అయితే చేద్దాం దీని రొటేషన్స్. సారీ, క్లిక్ చేయండి. మీకు ఇక్కడ పేరెంట్ అని ఉంది చూడండి. ఇక్కడ స్టీవ్ రైట్ ఆర్మ్కి పెట్టాలనుకుంటున్నారు, లెఫ్ట్ ఆర్మ్ పెట్టుకోవాలనుకుంటున్నారో పెట్టుకోవాలి. ఇలా దాని మీద క్లిక్ చేశాక దీన్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా రొటేషన్ చేస్తూ సెట్ చేసుకోవాలి మనమే. సో సెట్ అయితే చేసేసుకుందాం ఫాస్ట్గా. మనమైతే ఇది ఇక్కడికి ఇలా వచ్చేసి సో చూడచ్చు. ఇదండి ఇంకొద్దిగా మంచిగా పెట్టేసుకుంటే మనకైతే సెట్ అయిపోతుంది. ముంగడికి తెచ్చేసి ఇదండి ఇలా పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు చూడండి సో అలా అన్నమాట. అది ఇలా అయితే జరుపుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ నడవాలి అనుకున్నారనుకోండి, స్టీవ్ అని ఉంది. స్టీవ్ మీద ఇక్కడ క్లిక్ చేసి డబల్ క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్ పడుతుంది మీకు. ఇక్కడ వరకు ఇంత టైం వరకు నడవాలి. సో ఇక్కడికి ఒక కీ ఫ్రేమ్ పెట్టుకోండి, కీ ఫ్రేమ్. సో ఇక్కడ డబల్ క్లిక్ చేసి లెఫ్ట్ క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ చూడండి క్రియేట్ వాక్ సైకిల్, క్రియేట్ రన్ సైకిల్. సో వాక్ సైకిల్ క్లిక్ చేశారనుకోండి, ఇదిగోండి ఇలా వచ్చింది. ఇప్పుడే చూడండి అదిగోండి నడుస్తూ ఉంటాడు. ఒకవేళ ముంగట జరగట్లేదు, సో అది ముంగట జరగట్లేదు, అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఇలా జరపండి. సో ఇప్పుడు చూడండి ఏమవుద్దో మీకు తెలుసు. అది చూసారుగా ఇలా అయితే ఇలా వేయచ్చు. ఒకవేళ మనకి రన్ సైకిల్ కావాలనుకోండి, సో మళ్ళీ ఇలా క్లిక్ చేసుకోవాలి, పెట్టుకోవాలి మనమే. సో సేమ్ ఇలా క్లిక్ చేసి రన్ సైకిల్. సో వచ్చేసింది చూసారుగా. ఇప్పుడు ఒకవేళ మనకి ముంగడికి వెళ్ళాలి అనుకున్నారు కాబట్టి సో సేమ్ ఇక్కడ క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ పొజిషన్ని ఇలా ముంగడికి అయితే జరిపేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఫస్ట్ నుండి అయితే నేనైతే చేస్తాను. సో చూడండి ఫస్ట్ ఇదిగోండి ఇదన్నమాట రన్నింగ్ యానిమేషన్ కానీ ఇలా ఇవ్వడానికి. సో అలా చేతులు అలాగే లెగ్ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇక్కడ నుండి ఇక్కడికి చెయ్యి ఇలా లేచి లేవాలన్నప్పుడు సేమ్ ఇలా లేపండి. నైఫ్ అడ్డం పెట్టాలన్నప్పుడు కొద్దిగా బెండ్ చేసి దీన్ని ఇలా తిప్పి దీన్ని కొద్దిగా పైకి లేపండి. కొద్దిగా పైకి దీన్ని కిందికి తిప్పి ఇలా పెట్టేసుకోండి. సో ఇలా కత్తినైతే అడ్డం పెట్టుకుంటాం. సో ఇలా అయితే మనం చేసుకోవచ్చు యానిమేషన్ అనేది. సో ఒక్కొక్క దగ్గర కీ ఫ్రేమ్ అనేది పెట్టుకోండి. సో చూడండి కీ ఫ్రేమ్ పెట్టుకున్నా. సో అది అలా వెళ్ళింది. సో అంతే గైస్, ఇంకేం లేదు. సో సేమ్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, అర్థం కాకపోతే చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే పెట్టుకోండి.
పెట్టాక మళ్ళీ ఇంత టైంకి కావాలి కాబట్టి ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టినాక ఈ చెయ్యి అనేది ఇప్పుడు నాకు కిందికి నార్మల్గా రావాలి. సో ఇక్కడికి తెచ్చేసి బెండ్ అనేది ఇంత ఉంచుతారో తెంపిస్తారో తెలియదు, నేను కొద్దిగా బెండ్ చేసి ఇలా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. సో అంతే, కిందికి వచ్చేస్తుంది, కిందికి వచ్చేసింది. సో అలా అన్నమాట. ఇంకేమున్నాయంటే అంతే. నెక్స్ట్ మనకి ఇదిగోండి ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో ఇవన్నీ అయితే ఉంటాయి. లైబ్రరీలో మనం సీనరీ మనం ఏం పెట్టలే, ఇది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇమేజ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నేను టెక్స్చర్స్ గురించి తర్వాత చెప్తాను ఎలా ఎక్కించుకోవాలో. రెండర్ సెట్, ఎన్విరాన్మెంట్, సో ఇవన్నీ తర్వాత అయితే చెప్తాను. సో టైం, స్కై ఇవన్నీ ఉంటాయి. మనం నెక్స్ట్ వీడియోలను అయితే మళ్ళీ తెలుసుకుందాం. క్లౌడ్స్, గ్రౌండ్, స్కై బ్యాక్గ్రౌండ్, సన్, సో ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. సో అది ఇంతే, ఇందులో ఏం లేదు కదా. సో మనం ఫస్ట్ నుంచి చేసింది అయితే చూపడి. సో చూడండి యానిమేషన్. సో ఇక్కడ నుండి అయితే ఇలా ముంగటికి వెళ్తాం, ఉరుకుతాం. యానిమేషన్ అయితే చూసారుగా. సో ఇది ఎంటర్ కొడితే ఓకే, సేవ్, అదే కంట్రోల్స్లో చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ డూప్లికేట్కి ఏమో కంట్రోల్ డి, డిలీట్కి ఏమో కంట్రోల్ ఆర్. సో ఇవన్నీ మనం మళ్ళీ చెప్తాను. సో ఒకవేళ నేమ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సంథింగ్ పెట్టేస్తున్నా. సో ఇది ఒకవేళ మీ ఇది ఇక్కడ మీ స్కిన్ పెట్టాలనుకున్నారనుకోండి, ఇక్కడ నుండి క్యారెక్టర్ స్కిన్ అని ఉంది. సో ఇక్కడ బ్రౌజ్లోకి వెళ్తే నా దగ్గరనైతే కొన్ని ఉన్నాయి. నా స్కిన్ అయితే ఉంది ఇక్కడ. సో నా స్కిన్ ఇలా మీ దగ్గర ఉన్న డౌన్లోడ్ది ఒక ఫైల్ తీసుకొని పెట్టుకోండి. ఓపెన్ అని క్లిక్ చేస్తాను. సో ఇది సో క్రియేట్ చేసుకోవచ్చు. సో గైస్ ఇది మన కొత్త స్కిన్ అన్నమాట. మన మొత్తం ఇదే పర్మనెంట్ స్కిన్. ఇక్కడే చూసండి, చూపెడుతున్నా. ఇలా ఉంది, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడ కింద వచ్చుద్ది మళ్ళీ, వీనికి కూడా సేమ్ అంతే చేసుకోవాలి. కింద ఇవన్నీ సేమ్ ఉంటాయి. సో ఇప్పుడు వీనికి రన్నింగ్ యానిమేషన్ ఇద్దాం. ఇక్కడ వరకు రన్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఇక్కడ క్లిక్ చేయండి, రన్ సైకిల్ పెట్టుకోండి. సో మళ్ళీ ఇక్కడ మనం పెట్టాం చూడండి, ఇక్కడ నుండి మీకు ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళాలో చూసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి తెద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడికి జరిపేశారనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరే చూడండి, ఇది అలా మనం పెట్టుకున్న దగ్గరికి అయితే వచ్చేస్తాడు. సో అది మనకైతే జరిగేది ఇక్కడ. సో సేమ్ ఇంతే, ఇందులో ఇంకా ఏమైతే లేదు. ఇలా మనం యానిమేషన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి ఎలా అనిపించిందో మీకైతే చెప్పండి. సో మరి ఇంకో వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి.